తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. పార్టీలో కొందరు నాయకులు అసంతృప్తి కూడా వెళ్లగక్కుతున్నారు. నామినేషన్ గడువుకు 3 రోజుల ముందు ఎలా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ కోణంలో విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కొందరు బాహాటంగానే కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. ఇప్పటికే శాసన మండలిలో 14 మంది రెడ్లు ఉండటంతో ఈ దఫా ఎన్నికల్లో అనూహ్యంగా 3 బీసీలకు ఒక స్థానాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో కొందరు ఈ కేటాయింపుపై గుర్రుగా ఉన్నారన్న వార్తలు వినపడుతున్నాయి. అద్దంకికి ఈసారి ఛాన్స్ ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీలోని నాయకులంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. శంకర్ నాయక్ అలాగే సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ శ్రేణులు సమర్థించారు. కానీ సడన్ గా తెరపైకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు అని ఎప్పటి నుండో ఎదురు చూసిన ఆశావహులు పార్టీని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ విస్తృత సమావేశంలో ఆమె చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ పార్టీలో చాటుమాటు చర్చలు జరుగుతున్నాయట. గతంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన వారు, గతంలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏ పదవి పొందని వారు, పార్టీలో సీనియర్లు వంటి అంశాలను తుంగలో తొక్కి ఇలా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ప్రకటించడం దారుణమైన నిర్ణయమని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని అంటున్నారు. వివిధ పార్టీల్లోకి మారుతూ నిలకడలేని వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని, స్థిరమైన రాజకీయ నాయకురాలు కాదని విమర్శలు చేస్తూ భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అవకాశం కోసం ఢిల్లీలో మకాం వేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్ ప్రకటించిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ల పేర్లను చూసి షాక్ అయ్యానని అంటున్నారు. త్వరలో దీనిపై పార్టీలో మాట్లాడతానని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది కూడా రాములమ్మకు ఎట్లిస్తారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుపై భిన్నమైన వాదాన్ని వినిపించాడు. ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సమతుల్యం పాటించారని, నిజాయితీగా ఎవరికి దక్కాలో వారికే దక్కాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ టికెట్ల కేటాయింపు విషయంలో నల్గొండ జిల్లాకు పెద్దపీట వేశారని అన్నారు. అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, సిపిఐ పార్టీకి చెందిన నెల్లికంటి సత్యం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలని, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ కూడా నల్గొండ జిల్లా వాసేనని ఈ సందర్భంగా తెలిపాడు. తాను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికను ప్రశ్నించడం వల్ల బీసీల్లో చైతన్యం వచ్చిందని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీసీ అంశం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయడం వల్లే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 బీసీలకు అవకాశం కల్పించిందని తీన్మార్ మల్లన్న తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.